ఈ వీడియోలో మనము శంకర భగవత్పాదులు రచించిన భజగోవిందం అనే స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. ఆచార్యుల వారు ఒకనాడు కాశీలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలను ఒల్లవేస్తూ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ వృద్ధుడిని హెచ్చరిస్తూ రచించిన స్తోత్రమిది. శంకరాచార్యులు ఆ వృద్ధుడితో, ఓ మూఢమతి, కాటికి కాలు చాచిన నీకు మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు ముక్తిని కలుగజేయలేవు. ఈ అవసాన దశలో ఈ వ్యాకరణను వదిలి గోవిందుణ్ణి భజించవయ్యా అంటూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే మొకుటంతో ఆ వృద్ధుణ్ణి హెచ్చరించారు. మోహముద్గరము అని ఈ శ్లోకాలు ప్రసిద్ధి చెందాయి. భగవత్పాదులు ఆ వృద్ధునికి జగత్తు యొక్క నశ్వరత్వాన్ని తెలుపుతూ, అవసరమొచ్చినప్పుడు నీవు నావి అని కౌగలించుకున్న ధనము, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మరణ సమయములో నీ వెంట రావు, నిన్ను ఉద్ధరించువు. ఆ భగవంతుడు ఒక్కడే సత్యము, నిత్యము. అందుచేత భగవంతుడినే భజించు అంటూ వివరిస్తూ ఈ శ్లోకాల రచన చేశారు. ఇందులో ఆచార్యుల వారు కొన్ని రచిస్తే వారి శిష్యులు మరికొన్ని రచించారు. ఇప్పుడు ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఓ బుద్ధిహీనుడా, మరణకాలము సమీపించగా నీవు ఒల్లించు ఈ డుక్రింకరణే అనే వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు. కనుక గోవిందుణ్ణి మరలా మరలా నీవు భజించుచు బుద్ధివంతుడవై మెలుగుకొనుము అని అర్థము. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం ఎల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూర్ఖుడా, ధన సంపాదన ఆశని విడిచిపెట్టు. మనస్సులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనల్ని కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్నైతే సంపాదిస్తావో ఆ ధనంతోనే సంతోషంగా ఉండు అని అర్థము. నారీ స్తనభర నాభీదేశం